యేసుక్రీస్తు పుట్టుకకు మనలను మనం సంసిద్ధం చేసుకుంటూ ఆయన వైపు వెళుతూ ఉండడానికి ఈ 4 ఆదివారాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందులో చివరి వారమైనటువంటి ఈరోజు మనం యేసుక్రీస్తు గురించి మరిన్ని లోతైన విషయాలను తెలుసుకోబోతున్నాము. కాబట్టి జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నిద్దాం. సో ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. 3 రీడింగ్స్లో మొట్టమొదటిది మీకా గ్రంథము. ఇప్పుడు మనం గత 3 ఆదివారాల నుంచి ధ్యానిస్తూ వస్తున్నటువంటి విధానంగానే అసలు ఈ మీకా ఎవరు, ఆయన ఏం చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు అనే అంశాలను పరిశీలించడం ద్వారా దేవుడు మనకు అందించాలనుకుంటున్నటువంటి సందేశం ఏమిటి అనేది లోతుగా అర్థమవుతుంది. దాని తర్వాత మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక నుంచి కొంత భాగాన్ని చదువుతాము. అలాగే లూకా సువార్త నుంచి కూడా మనం దేవుని యొక్క వాక్కును ధ్యానిస్తాము. కనుక మొట్టమొదటగా ఈ మీకా గ్రంథాన్ని ధ్యానిద్దాం. అసలు ఈ మీకా అనేటువంటి వ్యక్తి ఎవరు అనేది మొట్టమొదట వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మీకా అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటి అనేటువంటి డౌట్ కూడా మనకు కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. మనమందరము వక్త అనే మాట వినంటాము. వక్త అంటే ఎవరు అని అంటే మాట్లాడేటువంటి వ్యక్తి. ఈరోజు నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కనుక ఈ సందర్భంలో నేను వక్తను. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రవక్త అని ఉంటుంది. అంటే వక్తకి ముందుగా ఒక పదం, ఒక అక్షరం యాడ్ అయింది. అదే అనే అక్షరం. ప్రవక్త అంటే ఏమిటి అని అంటే మాట్లాడేటువంటి వ్యక్తే. బట్ ఆ వ్యక్తి తన సందేశాన్ని కాకుండా వేరొక వ్యక్తి యొక్క సందేశాన్ని అందిస్తే అతన్ని ప్రవక్త అని పిలుస్తారు. అంటే ఈ మీకా ఎవరు అని అంటే వక్త, మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన ఎవరి తరపున మాట్లాడుతున్నాడు అని అంటే దేవుని తరపున మాట్లాడుతున్నాడు. దేవుని తరపున ఆయన ఒక వక్త. అందుకే మనము ప్రవక్త అని పిలుస్తూ ఉంటాము. ఈ మీకా దాదాపు క్రీస్తు శకం 700 క్రీస్తు పూర్వం 740 నుంచి 722 మధ్య కాలంలో జీవించినటువంటి వ్యక్తి. ఆ కాలంలో దేవుని యొక్క వాక్కును ప్రకటించినటువంటి వ్యక్తి. క్రీస్తు పూర్వం 700 అని అంటే మీకు పూర్తిగా అర్థమవుతుందో లేదో, అందుకని మనం గత వారం ధ్యానించినట్లుగానే ఒక్కసారి యేసుక్రీస్తు జీవితం గురించి తెలుసుకుంటే యేసుక్రీస్తు ఎప్పుడు జీవించారు అనేది మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం జీవించాడు. యేసుక్రీస్తు కంటే 1000 సంవత్సరాల ముందు దావీదు అనే రాజు ఉన్నాడు. దావీదు రాజు తర్వాత దాదాపు 250 సంవత్సరాల తర్వాత ఈ ప్రవక్త వచ్చాడు. అంటే యేసుక్రీస్తుకేమో 750 సంవత్సరాల వెనుక, దావీదుకేమో 250 సంవత్సరాల తర్వాత ఈ ప్రవక్త వచ్చాడనమాట. ఆ సమయంలో ఆ ప్రవక్త మాట్లాడుతూ దేవుని యొక్క వాక్కును ప్రకటించాడు. ఈయన ఎక్కడెక్కడ దేవుని యొక్క వాక్కును ప్రకటించాడు అని అంటే మనం చూస్తాము. ఇజ్రాయేల్ దేశంలో ఆయన ప్రకటించాడు. ఇజ్రాయేల్ దేశం కూడా 2 భాగాలుగా చెప్పొచ్చు. అందులో కింది భాగమైనటువంటి యూదా అని చెప్పొచ్చు అన్నమాట. సులువుగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మన ప్రాంతీయ పరిభాషలో చెప్పాలి అని అంటే 2014 ముందు వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 కలిసి ఉండేవి. 2014 తర్వాత 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. అప్పుడు పైభాగం ఏదైతే ఉందో తెలంగాణ, కింది భాగం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్నాం. అలాగే ఆ రోజుల్లో అంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను తర్వాత కుమారుడు ఒక వ్యక్తి ఉన్నాడు. సొలొమోనుకు పుట్టినటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ రాజు కాలంలో ఈ ఇజ్రాయెల్ దేశం మొత్తం 2 భాగాలుగా విడిపోయింది. మన రాష్ట్రం ఏ విధంగా అయితే 2 భాగాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా విడిపోయిందో ఆనాడు ఉన్నటువంటి ఇజ్రాయేలు రాజ్యం కూడా 2 భాగాలుగా విడిపోయింది. అందులో పై భాగాన్ని ఇజ్రాయేలు అని పిలిచేవారు, కింది భాగాన్నేమో యూదా అని పిలిచేటువంటి వారు. యేసుక్రీస్తు దాదాపుగా ఎక్కువ కాలం బోధనలు చేసినటువంటి ప్రాంతం అయితేనేమి, దేవాలయం ఉన్నటువంటి ప్రాంతం అయితేనేమి అదంతా కూడా యూదా ప్రాంతంలో ఉండేది. పైభాగం అంతా ఇజ్రాయేలు అని పిలిచేవారు. మనం చూస్తాము యోహాను సువార్తలో మనం విన్నట్లయితే సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళి మాట్లాడతాడు. ఆ సమరయ అనేది పైభాగంలో ఉండేది. అంటే మన ప్రాంతీయ పరిభాషలో చెప్పాలి అని అంటే తెలంగాణ ఏమో ఇజ్రాయేల్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏమో యూదా లాగా అనమాట. సో అలా ఆ రాజ్యం 2 ముక్కలుగా విడిపోయింది. విడిపోయినటువంటి భాగంలో కింది ప్రాంతంలో
అంటే యూదా ప్రాంతంలో ప్రవక్తగా పనిచేసినటువంటి వ్యక్తే ఈ మీకా అనేటువంటి ప్రవక్త, దేవుని యొక్క వ్యక్తి. ఈ మీకా సమకాలికులు కొందరున్నారు. అంటే మీకా జీవించినటువంటి కాలంలోనే దేవుని యొక్క వాక్కును ప్రకటించినటువంటి వ్యక్తులు కొందరున్నారు, ప్రవక్తలు కొందరున్నారు. మనకందరికీ బాగా తెలుసు, యెషయా అనేటువంటి పేరు మనమందరం విన్నాము. ఆ యెషయా అనేటువంటి వ్యక్తి కూడా దాదాపు ఈ మీకా కూడా ఆయన కాలంలోనే దేవుని యొక్క వాక్కును వినిపించాడు. అలాగే పాత నిబంధనలో మనం ఆమోసు అనేటువంటి ఒక ప్రవక్తను చూస్తాము. ఆ ప్రవక్తకు కూడా మీకా సమకాలికుడు. అంటే వాళ్ళిద్దరూ దాదాపుగా ఒకే కాలంలో పనిచేశారు దేవునికి. అదేవిధంగా యోనా ప్రవక్త అనేది కూడా మనం గత వారం కూడా చర్చించాము. నినివే అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి పౌరులని మారుమనస్సు పొందాలని దేవుడు యోనాను పంపించడం మనం చూస్తాము. ఆ యోనా కూడా దాదాపుగా ఈ కాలానికి చెందినటువంటి వ్యక్తే. ఇప్పుడు పైభాగంలో ఇజ్రాయేలు అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్కును ప్రకటించినటువంటి వ్యక్తి యోనా. అదే సమయంలో కింది ప్రాంతంలో అనగా యూదా ప్రాంతంలో దేవుని యొక్క వాక్కును ప్రకటించినటువంటి వ్యక్తి ఈ మీకా అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్న వేసుకుందాము. అసలు ఈ మీకా ఏం చెప్పారు అనేది మనం గమనించినట్లయితే ఇవాళ రీడింగ్స్లో కూడా మనం చూస్తున్నాము. మీకా 5వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఒక్కసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు అయినను ఇజ్రాయేలును ఏలబోవాడు నీ నుండియే ఉద్భవించును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన సాక్షాత్కరించువాడు. ప్రసవమగు స్త్రీ శిశువును కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట అతని సహోదరులలో శేషించిన వారు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలలో కలియుదురు అని చెబుతున్నాడు. అంటే ఈ మాటలన్నీ విన్నప్పుడు మనకేం అర్థం కాదు, ఏం చెప్తున్నాడా అనేది అర్థం కాదు. అందుకనే మీకు ముందుగానే మన ప్రాంతాలతో పోలుస్తూ మీకు ఒక ఉదాహరణ చెప్పాను. పైభాగాన్ని ఇజ్రాయేలు అని పిలిచారు, కింది భాగాన్ని యూదా అని పిలిచారు. ఆ పై భాగానికి ఒక రాజు ఉండేవాడు, కింది భాగానికి ఒక రాజు ఉండేవాడు అనమాట ఆ కాలంలో. ఇప్పుడు మన తెలంగాణకు ఒక సీఎం, ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే 2 ప్రాంతాల్లో ఉన్నారో అదేవిధంగా ఆ రోజుల్లో ఈ మీకా ప్రవక్త మాట్లాడేటువంటి రోజుల్లో పైన ఒక రాజు ఉండేవాడు, కింద ఒక రాజు ఉండేవాడు. అందులో పైన ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుని వేరే ప్రాంతం వచ్చి ఓడించారు. మనం గత 2 వారాల్లో కూడా దాన్ని చర్చించాము. అస్సీరియా అనేటువంటి పదం మనం విన్నాం. అస్సీరియా అనేటువంటి ఒక దేశానికి లేదా ఒక ప్రాంతానికి చెందిన రాజు వచ్చి పైన ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉందో వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేసి వాళ్ళ మీద గెలిచారు. గెలిచి కిందకు వచ్చి కింద కూడా జయించాలని ప్రయత్నించారు. కింద యూదా ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి ఒక రాజు ఉన్నాడు. ఆ ప్రాంతాన్ని జయించాలి అని అనుకున్నారు, కానీ వాళ్ళకి సాధ్యం కాలేదు. వాళ్ళను మాత్రం జయించలేక వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అంటే పైన ఉన్నటువంటి ఇజ్రాయెల్ మాత్రం పూర్తిగా శత్రువుల వశం అయిపోయింది. అలా అయిపోయినప్పుడు ఈ మీకా అనేటువంటి వ్యక్తి కావచ్చు, ఇటు యెషయా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ మాటలన్నింటినీ వాళ్ళ గ్రంథాల్లో రాశారు. దాని గురించే మనం ఇవాళ వింటున్నాం. ఆయన అంటున్నాడు ఒక మాట, ఇవాళ మనం చదివిన దాంట్లో ఇందాకనే మనం విన్నాము, ప్రసవమగు స్త్రీ శిశువును కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును అంటున్నాడు. అంటే ఇజ్రాయేలు అనేది దేవుని యొక్క బిడ్డలే, కానీ ఏమైంది, ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి శత్రువుల చేతుల్లో పడ్డారు. ఎప్పటి వరకు ఉంటారు అని అంటే దేవుడు ముందుగానే వాళ్ళకు చెప్తున్నాడు. ఏమనంటే ప్రసవమగు స్త్రీ శిశువును కనే వరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అంటే వాళ్ళు ఎల్లప్పుడూ ఆయన ఆధీనంలో ఉండిపోరు, శత్రువుల యొక్క ఆధీనంలో ఉండిపోరు. వాళ్ళకు విడుదల కలగబోతూ ఉంది, కానీ దానికి ఒక సమయం ఉంది అని చెబుతూ ఉన్నాడు. అయితే ఆ సమయం ఏమిటి అని అంటే ప్రసవమగు స్త్రీ శిశువును కనాలి అని అంటున్నాడు. ఆ తర్వాత బెత్లెహేము ఎఫ్రతా అని చెబుతూ ఆ ఎఫ్రతా ప్రాంతంలో నుంచి ఇజ్రాయేలును ఏలేటువంటి రాజు రాబోతున్నాడు అని చెప్పాడు. సింపుల్గా ఆయన 3 మాటలను చెప్పాడు. ఒకటవది ఏమన్నాడంటే బెత్లెహేములో ఒక రాజు పుట్టబోతున్నాడు అని చెప్పాడు. ఎందుకు అనంటే యుద్ధాల్లో వారు ఓడిపోయి వారికంటూ సొంత దేశం లేదు, బంధుమిత్రాదులందరూ ఎటెళ్ళిపోయారో తెలియనటువంటి పరిస్థితి. కనుక బెత్లెహేము నుంచి ఒక రాజు రాబోతున్నాడు, ఆ రాజు రక్షిస్తాడు అని చెబుతున్నాడు. రెండవ అంశం ఏమిటి అంటే ఆ రాజు ఎలా వస్తాడు అని అంటే ఆ రాజు స్త్రీ ద్వారా పుట్టబోతున్నాడు
అని చెప్పడం మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ స్త్రీ కీలకము, అలాగే స్త్రీ ద్వారా పుట్టబోతున్నటువంటి రాజు కీలకము. ఆ తర్వాత మూడవదిగా ఏమంటున్నాడంటే, అటు పిమ్మట అతని సహోదరులలో శేషించిన వారు ప్రవాసం నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అంటే పైన ఇజ్రాయేలు అనే దేశం ఉంది, కింద యూదా ఉంది. ఇజ్రాయేలు అనేటువంటి ప్రాంతాన్ని ఎవరో అస్సీరియా అనేటువంటి వ్యక్తులు వచ్చి దాడి చేసి దాన్ని ఓడించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ శత్రువులు ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ దేశాల్లో బందీలుగా ఉంచుకున్నారు. వాళ్ళందరూ విడిపించబడతారంట. విడిపించబడి వాళ్ళందరూ వచ్చి ఇజ్రాయేలు దేశ ప్రజలతో కలిసిపోతారంట. అంటే సింపుల్గా చెప్పాలంటే అందరూ కలిసిపోతారు. ఎప్పుడు కలిసిపోతారు అని అంటే, స్త్రీ ద్వారా ఒక రాజు బెత్లెహేములో ఎప్పుడైతే పుడతాడో అప్పుడు వీళ్ళందరూ ఏకమైపోతారు అని చెప్పడం మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. ఈ అంశాలన్నింటినీ ఎప్పుడు చెప్పాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే దీన్ని క్లియర్గా మనం డీటెయిల్స్ని గుర్తుంచుకోగలుగుతాము. ఈ విషయాలన్నింటినీ ఎప్పుడు చెప్పాడు అని అంటే, దాదాపు క్రీస్తు పూర్వము 722 సంవత్సరం. ఆ సంవత్సరం ఎందుకు కీలకము అని అంటే, ఆ సంవత్సరంలోనే ఇజ్రాయేలు అనేటువంటి పై భాగం మీద అస్సీరియా అనేటువంటి ప్రాంతం వచ్చి దాడి చేసింది. ఇప్పుడు మీకా చెబుతున్నటువంటి మాటలను గమనించినట్లయితే, అంటే మీకా ప్రవక్త రాసినటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాడి జరగడానికి ముందు దేవుడు హెచ్చరించాడు ప్రవక్త ద్వారా, దాడి జరిగిన తర్వాత కూడా హెచ్చరించాడు. ఇప్పుడు మనం చదివింది దాడి జరిగిన తర్వాత జరిగిన అంశాలని మనం ఇప్పుడు చదివాం. అయితే మిగిలిన అధ్యాయాలను కూడా చదివితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయేలు దేశ ప్రజలు, అంటే పైభాగంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పులు చేశారు. అనేక రకాల విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను తుంగలో దొక్కడం ప్రారంభించారు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో, ఆ చేయమని చెప్పిన దాన్నేమో వదిలేసి ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో వాటిని చేయడం మొదలుపెట్టారు. అలా పెట్టినప్పుడు దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. ఈ మీకా ప్రవక్త ద్వారా కూడా మీరు మాట వినకపోతే మీ మీద శత్రువులు వచ్చి దాడి చేస్తారు అని ముందుగానే చెప్పాడు. అయినా కూడా ఇజ్రాయేల్ దేశ ప్రజలు వినకుండా తప్పులు చేశారు. తప్పులు చేసినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఎలా శిక్షించాడు అని అంటే, ఆ అస్సీరియా అనేటువంటి సామ్రాజ్యాన్ని ఇజ్రాయెల్ మీదకు పంపించడం ద్వారా వాళ్ళకి ఒక శిక్షను తీసుకొని వచ్చాడు. అలా శిక్షను తీసుకొని వచ్చినప్పుడు పైభాగంలో ఇజ్రాయేలు అని ఉండేది, కింద యూదా అని ఉండేది. పైన ఇజ్రాయేలు అనేటువంటి ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేరే వేరే ప్రాంతాలకి బలవంతంగా తీసుకెళ్ళబడ్డారు. అక్కడ నుంచి అనేక మంది వలసలు వెళ్ళిపోయారు. మనకు కరువులు వచ్చినప్పుడు ఏ విధంగా వలస వెళ్ళిపోతామో ఆ విధంగా అక్కడ వేరే రాజు దాడి చేయడం వల్ల వాళ్ళు అక్కడ ఉండలేక వేరే ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాల్సి వచ్చింది. అంటే అప్పుడు ఏమైంది, వాళ్ళందరూ ఆ ప్రాంతం నుంచి చెల్లాచెదురైపోయారు. చెల్లాచెదురైపోయి తిరిగి మా దేశానికి ఎప్పుడు వెళతామా అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఆ బాధపడుతున్నటువంటి సందర్భంలో దేవుడు మళ్ళా మీకా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, సరే మీరు తప్పులు చేశారు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, మిమ్మల్ని తిరిగి మళ్ళీ ఆ దేశానికి పంపిస్తాను. ఎప్పుడు పంపిస్తాను అని అంటే దానికి గుర్తు ఏంటి అని అంటే, ప్రసవమగు స్త్రీ ఒక బిడ్డను కనాలి, ఆ బిడ్డను బెత్లెహేములో కనాలి. కన్న తర్వాత మీరందరూ కలిసి ప్రవాసం నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజల్లో కలిసిపోతారు అని ఆ సమయంలో చెబుతూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనకు ప్రశ్న ఎదురు కావాలి, అసలు దేవుడు ఎందుకు ఈ మాటలను చెప్పాడు అనేది పరిశీలిస్తే, ఇజ్రాయేల్ దేశానికి ఒక స్థిరమైనటువంటి రాజు లేడు. అప్పటి వరకు కొంతమంది రాజులు ఉన్నారు, చిన్న చిన్న రాజులు ఉన్నారు. వాళ్ళు శత్రు దేశాల యొక్క దాడులను తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు తమ యొక్క ప్రజలను మంచి వైపు నడిపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వాళ్ళకు చెప్తున్నాడు, ఇదిగో నేనే ఒక రాజును పంపబోతున్నాను అని. అంతేకాదు, ఆ దాడి జరిగిన తర్వాత అనేకులు చెల్లాచెదురైపోయారు. ఆ చెల్లాచెదురైనటువంటి ప్రజలందరినీ తిరిగి ఐక్యం చేయడానికి దేవుడు ఒక రాజును పంపుతాను అని చెప్పడం మనకు సూటిగా కనిపిస్తూ ఉంది. ఇది మీకా యొక్క గ్రంథంలో ఉన్నటువంటి, లేదా ఇవాళ మొదటి రీడింగ్లో ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు మనం రెండవ రీడింగ్కి వెళ్దాము. రెండవ రీడింగ్ ఏమిటి అని అంటే, ఇవాళ మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక నుంచి రెండవ రీడింగ్ తీసుకుంటున్నాము. 10వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలను మనం చదువుతాము. అయితే ఈ
ఈ రెండవ రీడింగ్ హెబ్రీ పత్రిక ఎవరు రాశారు అంటే హెబ్రీలకు రాసినటువంటి లేఖ అనేది ఏదైతే ఉందో దీని రచయిత ఎవరు అనేది కొంత సందిగ్ధావస్థలో ఉంది. ఎందుకనంటే ఎవరు రాశారు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని అనేది మనకు తెలియదు. అయితే ట్రెడిషనల్గా సంప్రదాయంలో ఇది పౌలు గారు రాశారు అని చెబుతూ ఉంటారు. కాబట్టి మనం పౌలు గారు రాశారు అనేటువంటి ఉద్దేశంలో ఈ ఈ యొక్క రీడింగ్ని చదవడానికి ప్రయత్నిద్దాము. సో మొట్టమొదటిగా ఈ హెబ్రీ పత్రికను రాసింది ఎవరు అనే అంశాలను పరిశీలించినట్లయితే పౌలు గారు దీన్ని రాశారు అని చెప్పొచ్చు. ఈ పౌలు ఎవరు అనంటే క్రైస్తవులను మొదటగా హింసించినటువంటి వ్యక్తి ఈ పౌలు. యేసుక్రీస్తును తెలుసుకోకముందు యేసుక్రీస్తు గురించి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అనగా శిష్యులు 12 మంది అపోస్తలులు ప్రజల మధ్యలోకి పోయి యేసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ఈ విధంగా సిలువ వేయబడి మరణించబడి తిరిగి మరలా 3వ రోజున సమాధిలో నుంచి తిరిగి లేచాడు అని చెప్పినప్పుడు ఆ అంశాలను వ్యతిరేకిస్తూ మన పౌలు గారిని అయితేనేమి ఇతర అపోస్తులను మన పేతురు గారిని ఇతర అపోస్తులను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఈ పౌలు. ఇతను పౌలుగా మారక ముందు సౌలు అని పిలువబడినటువంటి వ్యక్తి. అయితే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన 3 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు పౌలు గారికి దర్శనమిచ్చారు. ఆయన డమాస్కస్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. ఎందుకనంటే ఆ డమాస్కస్లో కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు యేసుక్రీస్తు గురించి నమ్ముతున్నారు అని ఈ పౌలుకు తెలిసినప్పుడు ఇతను వెళ్ళి ఆ క్రైస్తవులను అడ్డుకోవాలని ప్రయత్నించి అక్కడ వెళుతూ ఉన్నప్పుడు గుర్రం మీద ఒక పెద్ద వెలుగు వచ్చింది ఆయన మీదకి. ఆ వెలుగు వచ్చినప్పుడు కళ్ళు బైర్లు గమ్మాయి, ఏమి చూడలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు స్వయాన యేసుక్రీస్తే పౌలు గారితో మాట్లాడడం చూస్తున్నావు. పౌలు ఎందుకు సౌలు అని పిలుస్తాడు. సౌలు ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు అని చెప్పినప్పుడు నువ్వు ఎవరు ప్రభు అని పౌలు గారు అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్నటువంటి యేసుక్రీస్తును నేనే అని చెప్పడంతో పౌలు గారు ఆ క్షణంలో మారు మనస్సు పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతకుముందు సౌలుగా పిలువబడినటువంటి వ్యక్తి ఆ తదనంతర కాలంలో పౌలుగా మారాడు. యేసుక్రీస్తు కొరకు అనేక రకాలైనటువంటి శ్రమలను పొంది దేవుని యొక్క వాక్కును నేల యొక్క 4 చెరగుల వైపుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా మనకు పౌలు కనిపిస్తూ ఉన్నాడు. పౌలు అని అంటే దాని అర్థము చిన్నవాడు అని అర్థం. అందుకనే మన క్రైస్తవ పేర్లను గమనించినట్లయితే చిన్నప్ప అనేటువంటి పేరు మనం విని ఉంటాము. చిన్నప్ప అంటే ఎవరో కాదు, పౌలు గారే. అలాగే రాయప్ప అనే పేరు విని ఉంటాము. రాయప్ప అంటే ఎవరో కాదు, పేతురు గారు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పౌలు గారు ఎవరో తెలిసింది. ఇప్పుడు ఈ హెబ్రీ పత్రిక రచయిత ఏం చెబుతున్నాడు అనేది గమనించినట్లయితే ఒక 3 వచనాలను చదువుదాము. క్లియర్గా మనకు అర్థమవుతుంది. 10వ అధ్యాయము 5-7 వచనాల్లో ఈ విధంగా ఉంది. అక్కడ యేసుక్రీస్తు దేవునితో మాట్లాడుతున్నటువంటి సంభాషణ అక్కడ ఉంది. అక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకును పాప పరిహార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లాంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తున్నాం. అంతేకాదు పాత నిబంధనలో బలులు అనేవి ఉండేవి. ఆ బలుల మీద కూడా యేసుక్రీస్తు తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు. 8వ వచనం 9వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది. ఆయన మొదట ఇట్లు చెప్పాను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వాటితో సంతృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగెను. అయినా ఇట్లా నేను తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని చెప్పడం మనకి ఈ వచనాల్లో కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు బలి అయినటువంటి అంశాన్ని గురించి రచయిత మాట్లాడుతూ యేసుక్రీస్తు బలి ద్వారా మనందరం పవిత్రులమయ్యామని చెప్పడం మనకు కనిపిస్తూ ఉంటుంది. 10వ వచనంలో ఈ విధంగా ఉంది, యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు అనర్చను కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ విన్నప్పుడు ఏంటో బ్రదర్, మాకు అన్ని బలులు అని వినపడ్డాయి, బలులు అన్నారు, అర్పణలు అన్నారు, మనమేమో పవిత్రులమయ్యామని చెప్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు అనేటువంటి అభిప్రాయం మీకు వస్తూ ఉండొచ్చు.
కాబట్టి దీని గురించి కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలన చేద్దాము. ఇప్పుడు మొట్టమొదటిగా గమనిద్దాము, అసలు బలి అంటే ఏంటి అనేది అర్థమైతే మనం చదివినటువంటి వచనాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. బలి అంటే ఒక సింపుల్ పరిభాషలో లేదా మనం అర్థం చేసుకోవడానికి ఏమని చెప్పొచ్చు అని అంటే, బలి అంటే త్యాగము అని చెప్పొచ్చు. ఉదాహరణకి మన ఇంట్లో పరిస్థితినే తీసుకుందాం. మన ఇంట్లో ఉదాహరణకు 3 వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. 3 వ్యక్తులకి సరిపడా బియ్యం లేవు. ఇద్దరికి మాత్రమే సరిపడా ఉంది. కూరగాయలు కూడా ఇద్దరికి మాత్రమే సరిపడా ఉన్నాయనుకోండి. అప్పుడు తల్లి, ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో తన బిడ్డ భర్త కోసం ఆహారాన్ని తయారు చేసింది. తయారు చేసినప్పుడు ఆ తల్లి వాళ్ళిద్దరికి ఏమని చెప్తుందంటే, ఆ వంట చేసేటప్పుడే నేను ముందుగానే తినేశాను ఆహారాన్ని, ఇప్పుడు మీ ఇద్దరే మిగిలిపోయారు, మీ ఇద్దరు తినండి అని చెప్పడం మన రోజువారీ జీవితాల్లో ఎన్నోసార్లు వినే ఉంటాము. లేదా మనకి ఏదైనా, ఇప్పుడు కుమారుడు ఉన్నాడు ఉదాహరణకి, ఏదో చికెన్ తయారు చేసి వాళ్ళ అమ్మ ప్లేట్లో వేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ చికెన్ని ఇష్టంగా తింటున్నారనుకోండి, ఈరోజు చికెన్ బాగున్నట్టుంది అందుకని ఎక్కువ తింటున్నారని తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారంటే, వాళ్ళ ప్లేట్లో ఉన్నటువంటి కొన్ని ముక్కలని లేదా ఆహార పదార్థం ఏదైతే ఉందో దాన్ని తీసి తన యొక్క బిడ్డ యొక్క పళ్ళెంలో వేస్తారు. ఎందుకనంటే ఆ బిడ్డ కొంచెం ఎక్కువ తింటుంది అని చెప్పి మనం త్యాగం చేస్తాము. సో అది మన రోజువారీ జీవితంలో చూస్తూనే ఉంటాము. దాన్నే మనము బలి అని చెప్పొచ్చు, సులువైన పరిభాషలో అర్థం చేసుకోవడం కోసం. అంటే బలి అంటే ఏమిటి అని అంటే, నా దగ్గర ఏదో ఉంది, దాన్ని నేను ఇతరుల కొరకు ఇవ్వగలుగుతున్నాను, ఆ ఇవ్వగలిగేదే బలి అని చెప్పొచ్చు. పాత నిబంధనలో దీన్ని చట్టం రూపంలో చెప్పారు. అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రము అనేది ఒకటి ఉండేది. ఆ ధర్మశాస్త్రంలో ఎవరు ఏం చేయాలి అనేది అందులో రాసి పెట్టబడి ఉండేవన్నమాట. ఈ రోజుల్లో కూడా మనం చూస్తాము, మనకు రాజ్యాంగము అనేది ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం మన కోర్టులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, ఈ దేశంలో ఉన్న ప్రతీది కూడా ఆ రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. ఒకవేళ ఆ రాజ్యాంగాన్ని మీరితే మన మీద పోలీసులు వచ్చి కేసు వేయడం కానీ లేదా కోర్టులు మన మీద ఒక వ్యాజ్యాన్ని తీసుకొని రావడం కానీ జరుగుతుంది. అంటే ఒక దేశానికి లేదా ఒక రాజ్యానికి ఆ రాజ్యం ఎలా నడవాలి అని చెప్పడానికి ఒక చట్టం అనేది ఉంటుంది. సో ఆ విధంగా పాత నిబంధనలో, అంటే యేసుక్రీస్తు రాకముందు అనగా 2000 సంవత్సరాల క్రితం వెనుక, దానికి 2000 సంవత్సరాల క్రితం వెనుక ఈ ధర్మశాస్త్రం అనేది రావడం మనం చూస్తాము. అంటే యేసుక్రీస్తుకు దాదాపుగా 1500 సంవత్సరాలు అనుకోండి, మోషే వరకు. యేసుక్రీస్తు నుంచి 1500 సంవత్సరాల వెనుక, అంటే ఈ రోజుకి 3500 సంవత్సరాల వెనుక ఆనాటి ప్రజలకు ఒక ధర్మశాస్త్రము అనేది ఉండేది. ఆ ధర్మశాస్త్రంలో కొన్ని నియమాలు ఉండేవి. అంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఈ ఇజ్రాయేల్ అనే దేశంలో ఉండాలంటే ఎలా జీవించాలి, పెద్దలకి ఏం గౌరవం ఇవ్వాలి, తప్పు చేస్తే ఏం చేయాలి అనేది 3000 సంవత్సరాల క్రితం ఆనాడు వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం. ఈరోజు మనకి కొన్నిసార్లు పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక అంశాలు తప్పుగా అనిపిస్తున్నట్టు ఉంటాయి. అది ఈరోజు మనం ఈ పరిస్థితిలో నుంచి ఆలోచిస్తున్నాం, కానీ 3500 సంవత్సరాల క్రితం ఆనాడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేవో మనకు పూర్తిగా తెలియదు. కనుక ఆనాడు ఒక ధర్మశాస్త్రం అనేది ఉండేది. ఆ ధర్మశాస్త్రంలో కొన్ని నియమాలు ఉండేవి. ఉదాహరణకి సృజన అనేటువంటి నేనున్నాను. నేను తెలుసో తెలియకో ఒక తప్పుని చేశాను అనుకోండి, నేను దేవునితో సమాధాన పడాలి. అప్పుడు ఏం చేయాలంటే, నేను నా స్తోమతను బట్టి, ఉదాహరణకి నేను బాగా నిరుపేద వ్యక్తిని అనుకోండి, నేనేం చేయొచ్చానంటే బాగా తక్కువ ధరకు దొరికేటువంటి పిట్టలని లేదా ఏవైనా పావురాలని తీసుకొని వెళ్ళి దేవాలయంలో బలిగా సమర్పించవచ్చు. బలిగా సమర్పిస్తే, అంటే నాకున్న దాంట్లో నుంచి నేను ఏదో ఒకటి ఇచ్చాను కాబట్టి దేవుడు ఏం చేసేవాడు అని అంటే, ఇదిగో నువ్వు నాకు కష్టపడి నీ శరీరం ఒళ్ళొంచి కష్టపడి పనిచేసిన దాన్ని తీసుకొచ్చి నాకు అర్పించావు కాబట్టి నువ్వు చేసినటువంటి పాపాన్ని క్షమిస్తున్నాను అని పాత నిబంధనలో యాజకుల ద్వారా దేవుడు క్షమాపణ అర్పించేవాడు. ఇప్పుడు మనం చదువుతున్నది ఆ వచనమే. ఒక్కసారి 6వ వచనం 5-6 వచనాలు చదువుతాను. ఇప్పుడు ఆ భావనలో నుంచి దీన్ని వినండి. నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు గాని నీవు నాకు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకును పాప పరిహారార్థమైన అర్పణలకును నీవు ఇష్టపడలేదు. అంటే పాత నిబంధనలో ఒక ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం ప్రకారము తప్పులు చేసినటువంటి వ్యక్తులు కొన్ని ప్రాయశ్చిత్త క్రియలను చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా బలులను అర్పించాల్సి ఉంటుంది. పేదవాళ్ళైతే, నిరుపేదలైతే పావురాలను తీసుకొని వెళ్ళేస్తారు.
కొంత మధ్యతరగతి కాస్త భూమి ఉంది, వ్యవసాయం చేయగలిగిన వాళ్ళు గోధుమలను కానివ్వండి, ఆలివ్ నూనె కానీ వాళ్ళ వాళ్ళ పంటలు ఏవైతే పండుతాయో ఆ పంటలు తీసుకొని వెళ్ళి బలిగా అర్పించేవారు. లేదా ఇంకొంచెం ఎగువ స్థాయి అయ్యి ఉండి గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తులైతే ఒక గొర్రెనో లేదా ఒక మేకపోతునో తీసుకొని వెళ్ళి బలి అర్పించేవారు. లేదా ఇంకొక పెద్ద రైతు, ఆయనకి మంచిగా ఎద్దులు కూడా ఉన్నాయి అని అంటే ఎద్దులను తీసుకొని వెళ్ళి బలిగా అర్పించేటువంటి వారు. లేదా పై స్థాయిలో ఇంకా రాజు లాంటి వ్యక్తి ఉన్నారు అని అంటే ఆ రాజులు ఇంకా దేవాలయాన్నే కట్టించాడు. సొలొమోన్ అనేటువంటి రాజు ఒక పెద్ద దేవాలయమే కట్టించడం మనం చూస్తాం. ఆ విధంగా వాళ్ళ స్థాయిని బట్టి కొన్ని రకాల త్యాగాలను లేదా అర్పణలను ఆనాటి ప్రజలు ఇచ్చేవారు. ఆ ఇచ్చినటువంటి వాటిని దేవుడు స్వీకరించి వాళ్ళకి క్షమాపణ అనుగ్రహించేవాడు. అయితే వచ్చే కొద్దీ ఏమైంది అని అంటే ప్రజలు దేవుడు ఒక మంచి ఉద్దేశంతో బలులను ఏర్పాటు చేశాడు. అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో బలులను ఏర్పాటు చేస్తే మనుషులు ఏం చేశారు అని అంటే, నేను తప్పు చేసిన ప్రతిసారి ఏదో ఒకటి బలి అర్పించేస్తే సరిపోద్ది, నేను మారు మనసు పొందాల్సిన పని లేదు. అంటే సృజన్ అనేటువంటి వ్యక్తి ఈరోజు నేను ఒక తప్పు చేశాను, తప్పు చేసినప్పుడు నేను ఈరోజు వెళ్ళి ఒక గొర్రెపిల్లను బలి అర్పించాను, అంతే నా పాపం పోయింది. మళ్ళీ రెండో రోజు అదే తప్పు చేశాను, మళ్ళీ వెళ్ళి గొర్రెపిల్లను బలిర్చాను, మళ్ళీ పాపం పోయింది. మూడో రోజు అదే చేశాను, నాలుగో రోజు అదే చేశాను. అంటే నా జీవితాంతం నేను తప్పులు చేస్తూనే ఉన్నాను, కానీ నా తప్పులను నేను సరిదిద్దుకోవడం లేదు. కనుక అలాంటి చట్టాన్ని దేవుడు కోరుకోలేదు అని చెబితే ఏమంటున్నాడంటే, నీవు జంతుబలులను అర్పణలను కోరలేదు కానీ నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు అని యేసుక్రీస్తు అంటున్నాడు. యేసుక్రీస్తుకు శరీరం ఎందుకు వచ్చింది అని అంటే, పాత నిబంధనలో అనేక రకాలైనటువంటి బలులు ఉన్నాయి. ఆ బలుల ద్వారా మనుషులు పాపాలను క్షమించుకునేటువంటి అవకాశాన్ని కల్పించుకుంటున్నారు, కానీ ఆ పాపాన్ని జయించేటువంటి అవకాశాన్ని, ఇక మీదట ఆ పాపం చేయకుండా ఉండేటువంటి అవకాశాన్ని మాత్రం ప్రజలు తీసుకోవడం లేదు. అందుకనే యేసుక్రీస్తు వచ్చి ఆయన శరీరాన్ని ఒక బలిగా అర్పించిన తర్వాత మనకు చెప్పింది ఏంటి అని అంటే, మీరు హృదయ పరివర్తన చెందండి. అంటే ఈరోజు నేను తప్పు చేస్తాను, దేవుని దగ్గరికి వెళ్తాను, క్షమాపణ అడుగుతాను, మళ్ళీ రేపు తప్పు చేస్తాను, మళ్ళీ క్షమాపణ అడుగుతాను. ఇది కాదు జీవితం అంటే. జీవితం అంటే ఏంటి అని అంటే, ఇదిగో వ్యభిచారంలో ఒక స్త్రీ పట్టుబడినప్పుడు దేవుడు ఆమెలోని తప్పొప్పులను ఎత్తి చూపించడం లేదు. అక్కడ ఆయన ఏమంటున్నాడు అని అంటే, అమ్మా వాళ్ళు నిన్ను వదిలేశారు, నేను కూడా నిన్ను వదిలేస్తున్నాను, కానీ ఇక మీదట పాపము చేయకుము అని అన్నాడు. అంటే గమనించండి, యేసుక్రీస్తు చేయాలనుకుంటుంది ఏంటి అని అంటే, సరే నువ్వు తెలుసో తెలియకో గతంలో ఈ రోజు వరకు మనం తప్పులు చేశామేమో, కానీ ఈ తప్పు చేసిన తర్వాత దీన్ని వెళ్ళి దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత మనం తిరిగి మళ్ళా పాపాలను తప్పులను చేయకూడదు. పాత నిబంధనలో ఇది లోటుగా ఉంది. ఎందుకనంటే తప్పు చేసిన ప్రతి ఒక్కడు వచ్చి బలులు అర్పించేస్తున్నాడు. పైగా ఆ బలుల్లో కూడా లోటుపాట్లు ఉన్నవి తీసుకొని వచ్చి అర్పించేవారు. ఉదాహరణకు మనం మలాకి గ్రంథంలో కూడా చూస్తాము. ఆ మొదటి అధ్యాయంలోనే దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు ఉదాహరణకి గొర్రెను బలి అర్పించాలనుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, గొర్రెను బలిస్తే సరిపోద్ది కదా అని ఏ కుంటిగా ఉన్నదో లేదా ఏదో ఒక కుంటిదో లేకపోతే ఒక గుడ్డిగా ఉన్నటువంటి ఒక గొర్రెను తీసుకొని వచ్చి అక్కడ బలి అర్పించడం మనం చూస్తూ ఉన్నాము. దేవుడు కూడా దాన్ని ఎత్తి చూపించడం మనం చూస్తాము ఆ మలాకి ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో. అంటే ఏం జరుగుతుందంటే, జస్ట్ మేమేదో బలి అర్పించాలి కాబట్టి అర్పిస్తున్నాము అనేటువంటి భావనలోనే వాళ్ళు చెప్తున్నారు తప్ప, వాళ్ళు నిజానికి హృదయ పరివర్తన చెందాలి అనేటువంటి ఆలోచన ఆనాటి ప్రజల్లో రావట్లేదు. దేవుడు దాన్ని అప్డేట్ చేయడానికే నూతన నిబంధనను తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు మన కొరకు వచ్చి బలి అయ్యారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అని అంటే, బలి గురించి మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఇది చెప్పానన్నమాట. పాత నిబంధనలో ఎందుకు బలులు ఉన్నాయి అని అంటే, ప్రజలు తాము త్యాగం చేసి లేదా తమ ఒళ్ళొంచి కష్టపడడం ద్వారా తాము సంపాదించుకున్నటువంటి ఆస్తిలో నుంచి దేవునికి కొంత చెల్లించి తమ యొక్క తప్పులను మన్నించమని అడిగేవారు. అంటే వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని అక్కడ ఇస్తున్నారు. ఆ విధంగా బలులు ప్రారంభమయ్యాయి. బలులు ప్రారంభమైనప్పుడు వాటికి మంచి ఉద్దేశమే ఉంది. అయితే ప్రజలు దాన్ని తప్పుడుగా అన్వయించుకోవడం మనం చూసాము. ఇప్పుడు యేసుక్రీస్తు బలి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యేసుక్రీస్తు శరీరం గురించి మాట్లాడుతూ 10వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు వనర్చను కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులను చేయబడితిమి.
ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే, పాత నిబంధనలో ఆనాటి ప్రజలు తప్పు చేసినప్పుడల్లా వెళ్ళి బలిని సమర్పించాల్సి ఉండేది. అయితే ఈరోజు మనమేంటి అనంటే, యేసుక్రీస్తు బలి ద్వారా, యేసుక్రీస్తు శిలువ మీద బలిగా మారడం వల్ల ఈరోజు మనందరికీ పాపముల నుంచి శాశ్వతముగా పవిత్రత అనేది రావడం యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు రెండుసార్లు, ఈ 5 వచనాల్లో రెండుసార్లు పలికినటువంటి మాట ఒకటి ఉంది. అదేంటంటే, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చట వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు చెప్పడం చూస్తున్నాం. అంటే దేవుడు యేసుక్రీస్తుకి ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తుకి ఒక ఖచ్చితమైన పని ఇచ్చాడు. అదేంటి అని అంటే, ఇదిగో నువ్వు కిందకు వెళ్ళాలి, నా ప్రజలందరి తరపున నీవు బలిగా మరణించాలి, వాళ్ళందరినీ పాపం నుంచి విముక్తులు చేసి పవిత్రులను చేయాలి అని యేసుక్రీస్తుకి ఆ బాధ్యత ఆయన మీద పెట్టినప్పుడు, యేసుక్రీస్తు ఆ బాధ్యతనంతా పూర్తిగా నెరవేర్చిన తర్వాత అప్పుడు దేవునితో చెప్తున్నాడు యేసుక్రీస్తు, అంతా సమాప్తమైనది అని శిలువ మీద ఆయన ప్రాణాలను వదలడం మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు అనంటే, ఆయన శరీర రూపధారిగా ఆయన వచ్చాడు. ఇవాళ ఎందుకు చదువుతున్నాం మనం ఈ రెఫరెన్స్లన్నీ ఎందుకు చదువుతున్నామంటే, మొదట మీకా గ్రంథంలోనేమో ఆయన బెత్లెహేములో పుట్టబోతున్నాడు, ఒక స్త్రీ ద్వారా పుట్టబోతున్నాడు అని చెప్పడం మనం చూసాము. ఈ హెబ్రీ పత్రికలో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. అదేంటంటే, ఆయన పుట్టబోవడానికి కారణం ఏంటి అనేది మనం ఇందులో చూస్తున్నాం. ఆ కారణం ఏంటి అనంటే, మనందరి తరపున బలి అవ్వడానికి ఆయన పుట్టాడు. ఎందుకు బలి అవ్వాలి అనంటే, పాత నిబంధనలో బలులను అర్పిస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ పాపాలు పోవడం లేదు. అందుకనే దేవుడు ఆ బలులు నాకు అవసరం లేదు అని అంటున్నాడు. ఎందుకనంటే ఆ బలుల్లో ప్రజలు నిజంగా తమ యొక్క పాపాలను ఒప్పుకోవడం లేదు అనే అంశాన్ని మనకు కూడా ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది ఆ అంశాల్లో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు అసలు ఇదంతా ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు హెబ్రీ పత్రికలో మనం ఆ రిఫరెన్స్ చదివాము. యేసుక్రీస్తు బలులని సంపూర్ణం చేయడానికి వచ్చాడు, పాత నిబంధనలో ఉన్నటువంటి బలులను తొలగించడానికి వచ్చాడు, లేదా ఆ బలులను నెరవేర్చడానికి వచ్చాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అనంటే, నా అభిప్రాయం ప్రకారం దాదాపుగా ఇది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ లేఖను రాస్తూ ఉన్నారు. 70వ సంవత్సరంలో ఈ లేఖను రాస్తున్న నాటికి ఆ ఇజ్రాయేల్ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. అదేంటి అనంటే, ఆ సమయంలో ఇజ్రాయేల్ దేశంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు చనిపోయిన 40 సంవత్సరాల తర్వాత సంగతి ఇది. అంటే ఈ హెబ్రీ పత్రిక ఎప్పుడు రాశారు అనంటే, యేసుక్రీస్తు మరణించిన 40 సంవత్సరాల తర్వాత. 40 సంవత్సరాల తర్వాత ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు అనంటే, ఆ 40 సంవత్సరాల తర్వాత ఒక యుద్ధం జరుగుతూ ఉంది. దాన్నే రోమన్ యూదా యుద్ధము అని పిలుస్తూ ఉంటారు. ఈ రోమీయులకు అనగా రోమా రాజ్యానికి ప్లస్ యూదా ప్రజలకు మధ్య జరిగినటువంటి యుద్ధం అది. మనము ఒక 100 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనము స్వాతంత్రం తెచ్చుకున్నామో, ఆ విధంగా ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు స్వాతంత్రం కోసం రోమన్ సామ్రాజ్యంతో పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాడుతూ ఉన్నటువంటి క్రమంలో ఇజ్రాయేలీలని రోమన్లు చిత్తుగా ఓడించారు. ఎంత దారుణంగా ఓడించారు అనంటే, అనేక మంది ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇజ్రాయేల్ దేశ ప్రజలు అనేక ప్రాంతాలకు పారిపోయారు. దీన్నే మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు ఆ యెరూషలేం పట్టణం వైపు చూస్తూ, ఇదిగో కోడి రెక్కల కిందకి తన పిల్లలను పిలుచుకున్నట్లుగా మిమ్మల్ని అందరినీ నా రెక్కల కింద చేర్చుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను. మీ దగ్గరకు నేను రాజులను పంపించాను, ప్రవక్తలను పంపించాను, కానీ మీరేమో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేశారు అని చెప్పి యేసుక్రీస్తు యెరూషలేము పట్టణాన్ని చూస్తూ విలిపించడం మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కనిపిస్తుంది. అలాగే మార్కు సువార్తలో కూడా చివరి అధ్యాయాల్లో, అనగా శిలువకు ముందు ఇలాంటి సందర్భాలే అక్కడ కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకనంటే యేసుక్రీస్తు 40 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతోంది ఈ దేవాలయానికి అనేది ఆయన ఆనాడే గుర్తించాడు. 40 సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు ఇజ్రాయేలీలతో, అనగా తన యొక్క మాటలను వింటున్నటువంటి శిష్యులతో మాట్లాడుతూ చెబుతున్నాడు, ఇదిగో ఆ సమయం వచ్చినప్పుడు మీ అందరూ కొండల్లోకి వెళ్ళి దాక్కోవాలి అని చెప్పడం మనం 24వ అధ్యాయంలో చూస్తాం. ఇది అయిపోయిన తర్వాత మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి, అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇదంతా. 23, 24 అధ్యాయాల్లో యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటాడు,
ఆ సమయం వచ్చినప్పుడు మీరందరూ కొండల్లోకి వెళ్ళి దాక్కోండి. ఆ సమయం వచ్చినప్పుడు బాలింతలకు అనగా గర్భంతో ఉన్నటువంటి వాళ్లకు, అప్పుడప్పుడే ప్రసవించిన వాళ్ళకి ఎంతటి శ్రమ. ఆ శ్రమలు మీకు శీతాకాలంలో రాకుండా చూసుకోండి. ఎందుకంటే చలికాలం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారు. ఇదిగో దేవాలయంలో ఒక వినాశనకరమైనది వచ్చి దేవాలయంలో నిలబడినప్పుడు మీరు వెంటనే గుర్తించండి అదేంటి అని అంటే కొండల్లోకి వెళ్ళి దాక్కోవాలని అని ఆనాటి క్రైస్తవులకి యేసుక్రీస్తు హెచ్చరిక జారీ చేయడం చూసాం. యేసుక్రీస్తు ఆనాడు ప్రొఫెసైజ్ చేసింది, అంటే ఆనాడు ప్రవచనం చెప్పింది ఈ యూదా రోమన్ యుద్ధం గురించే. ఈ యుద్ధంలో ఉండగా ఎప్పుడైతే యూదా రాజులు వచ్చి దేవాలయంలో ప్రవేశించారో క్రైస్తవులందరూ వెంటనే అడవుల్లోకి పారిపోయారు, వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తును నమ్మలేదో అనేక మంది యూదులు, వాళ్ళు ఈ రోమన్ యుద్ధంలో అనగా క్రీస్తు శకం 70లో జరిగినటువంటి యుద్ధంలో అనేక మంది యూదులు ప్రాణాలను కోల్పోయారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు మాటని నమ్మకపోవడం వల్ల. ఆ సమయంలో యుద్ధం చేపిస్తున్నటువంటి రాజు ఎవరు అనంటే నీరో అనేటువంటి రాజు యుద్ధాన్ని చేపిస్తున్నాడు. ఆ రాజు ఎవరు అనంటే మన పౌలు గారిని, పేతురు గారిని చంపినటువంటి రాజే ఈ నీరో. అంటే క్రీస్తు శకం 64లో లేదా 62లో పౌలు గారిని చంపారు. పౌలు గారు, పేతురు గారు మరణించిన ఒక 5-6 ఏళ్లకి ఈ యుద్ధం ఇజ్రాయెల్ దేశంలో జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో ఈ మాటలు రాస్తున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అసలు ఈ మాటలను ఎందుకు చెప్పారు అనేది ఆలోచిద్దాం. ఈ యుద్ధం నేపథ్యంలో ఆలోచించాలి. అసలు ఈ బలి గురించి, యేసుక్రీస్తు బలి గురించి, పాత నిబంధనలో ఉన్నటువంటి బలుల గురించి ఎందుకు చెప్పారు అని అంటే మొట్టమొదటిగా గమనించాల్సింది, క్రీస్తు శకం 70లో జరిగినటువంటి యుద్ధంలో ఇజ్రాయేలీలు వాళ్ళ యొక్క దేవాలయాన్ని కోల్పోయారు. ఆనాటి రోమన్లు వచ్చి ఆ దేవాలయం మొత్తాన్ని కూల్చేశారు. పెద్ద పెద్ద బండరాళ్లతో ఆ దేవాలయాన్ని కడితే ఆ రాళ్లను సైతం కూల్చేశారు. ఎందుకనంటే సొలొమోను రాజు ఆ దేవాలయాన్ని కట్టేటప్పుడు ఆ రాళ్ల మధ్యలో బంగారాన్ని కరిగించి పోసి మరీ కట్టాడు. ఎందుకనంటే నేను దేవుని కొరకు దేవాలయాన్ని కడుతున్నాను కాబట్టి ఎంత స్వచ్ఛమైన బంగారంతో దీని గోడలను కట్టాలి అని డిసైడ్ అయ్యి ఆనాటి రాజు సొలొమోను మంచి మంచి పాలరాతిని తెచ్చి ఆ పాలరాతి మధ్యలో సున్నము, సిమెంట్ లాగా ఆ రోజుల్లో సున్నాన్ని ఉపయోగించేవారు. ఆ సున్నంతో పాటుగా అక్కడక్కడ బంగారాన్ని కూడా ఒక లేయర్ లాగా, ఒక పూతలాగా పూయించాడనమాట. ఆ బంగారాన్ని తీసుకోవడం కోసం ఆనాటి రోమన్ సైనికులు దేవాలయం మొత్తాన్ని చిందరవందర చేసేశారు. అదే యేసుక్రీస్తు ఆ దేవాలయాన్ని చూసి శిష్యులుండి అంటారనమాట, యేసుక్రీస్తు మరణించడానికి ముందు శిష్యులుండి ఆ దేవాలయాన్ని చూసి, గురువర్య చూసావా ఈ దేవాలయం ఎంత వైభవపేతంగా ఉందో చూసావా అని అంటే అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, అది మీరందరూ వినే ఉంటారు, ఈ దేవాలయము రాతి మీద రాయి నిలబడని రోజు వచ్చుచున్నది అని యేసుక్రీస్తు చెప్తాడు. అది ఆయన చెప్పింది యూదా రోమన్ యుద్ధం గురించే. పౌలు గారు, పేతురు గారు మరణించిన ఒక 5-6 ఏళ్లకి ఈ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో దేవాలయాన్ని సమూలంగా నాశనం చేశారు ఆనాటి రోమన్లు. నాశనం చేసినప్పుడు ఈ యూదులందరిలో బాధ మొదలైంది. ఏం బాధ? నిన్న మొన్నటి వరకు మనమందరము బలులను అర్పించాము, దేవుడు మన పాపాలను లేదా మనం చేసినటువంటి తప్పులను క్షమించడానికి ఆ బలులను ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు మనం బలులు చేయడానికి అసలు బలే లేదు, బలి చేయడానికి దేవాలయమే లేదు అనేటువంటి బాధలేకి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడిని ఆరాధించడానికి మాకు ఒక స్థలం లేదు అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తును ఆనాటి యూదులు అంగీకరించలేదు. అలాంటి నేపథ్యంలో ఆయన ఇది రాస్తూ ఉన్నాడు. అంతేకాదు యూదులు పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక లేఖనాల యొక్క అర్థాన్ని తెలుసుకోలేకపోయారు. పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు దేన్ని సూచిస్తున్నాయి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అవి తెలుసుకోలేకపోవడం వల్లనే వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించలేదు. ఇప్పుడు ఈ నేపథ్యంలో నుంచి ఆలోచించాలి. అది హెబ్రీలకు రాసినటువంటి లేఖని. ఇక్కడ ఏం జరుగుతుంది? 70లో జరిగినటువంటి యుద్ధం కారణంగా వాళ్ళు దేవాలయంలో బలులు అర్పించలేకపోతున్నారు. కాబట్టి ఇజ్రాయేలీలందరూ తెగ బాధపడిపోతున్నారు. అయ్యో మేము బలులు అర్పించలేకపోతున్నాం, దేవుడు మా మీద ఎక్కడ కోప్పడతారు అని. దానికి సమాధానంగా హెబ్రీ పత్రికలో ఏమని చెప్తున్నారు అని అంటే, ఇక మీదట మనం బలులు అర్పించాల్సిన పని లేదు. పాత నిబంధనలో బలులు అర్పించాము కానీ ఆ బలులు అనేవి పరిపూర్ణమైనవి కావు. యేసుక్రీస్తు బలి అనేది నిజమైనటువంటి బలి అని చెప్పడం ఈ యొక్క లేఖ యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేకాదు పాత నిబంధనలో దేవాలయం అనేది గొప్ప అంశము. ఆ దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళందరూ ప్రార్థన చేసుకునేవారు. ఇప్పుడేమైంది? దేవాలయం కూలిపోయింది. కూలిపోయినటువంటి దేవాలయం దగ్గర వాళ్ళు ప్రార్థనలు చేసుకోలేక బాధపడుతున్నారు. అప్పుడు
ఈ లేఖ ద్వారా ఏమని చెప్తున్నారు అని అంటే, నిజమైన దేవాలయము అనేది ఇప్పుడు శ్రీ సభ, అనగా దేవుని యొక్క సంఘమే. యేసుక్రీస్తు ఏదైతే ప్రాణాలను పెట్టి తన శిష్యుల ద్వారా మొదటి పోపైనటువంటి పేతురు గారి ద్వారా ఒక శ్రీ సభను ప్రారంభించారో ఆ శ్రీ సభే ఇప్పుడు దేవాలయము. అంతేకాదు, ఇంకా లోతుకు వెళ్ళినట్లయితే మన హృదయమే ఒక దేవాలయము. ఎందుకనంటే యేసుక్రీస్తే స్వయాన చెప్పారు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్పారు. అంటే ఇప్పటి వరకు మీరు ఏం బాధపడుతున్నారు అని అంటే, మీకు దేవాలయం లేదని మీరు బాధపడుతున్నారు, దేవాలయం కూలిపోయిందని మీరు బాధపడుతున్నారు. కానీ మీకు తెలియదా, దేహమే దేవాలయము అని పౌలు గారు కొరింథీయులతో మాట్లాడడం మనం చూస్తాము. కొరింథీయులకు రాసినటువంటి లేఖలో ఆయన మాట్లాడుతూ అని అంటాడు, దేహమే దేవాలయము, ఈ దేవాలయాన్ని ఎవడైతే ధ్వంసం చేస్తాడో దేవుడు వాణ్ణి ధ్వంసం చేస్తాడు అని చెప్పడం చూస్తున్నాం. అంటే ఈరోజు మన హృదయమే దేవాలయము. మనం ఉంటున్నటువంటి శ్రీసభ, మన చర్చే మనకి ఈరోజు దేవాలయము. అయితే ఏం జరుగుతుంది అని అంటే, మనము ఈ దేవాలయాన్ని, మన శరీరాన్ని అనేక రకాలైనటువంటి పాపాలతో, చెడు వ్యసనాలతో మనం తప్పులు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తుంటాం. అది సరికాదు. ఎందుకనంటే ఈ దేహమే ఇప్పుడు దేవాలయంగా ఉంది. ఈ దేవాలయం అనగా మన శరీరం అనేటువంటి దేవాలయాన్ని పాప కార్యాల ద్వారా మనం తప్పులు చేస్తే అది దేవాలయంలో మనం తప్పు చేసినట్టు అవుతుంది. అందుకనే పౌలు గారు అంటారు, దేహమే దేవాలయం కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మనం చూస్తాము. ఈవెన్ అలాగే చర్చి కూడా దేవాలయము. ఆ చర్చికి మనం సమయానికి వెళ్ళాలి. చర్చిలో ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను తప్పకుండా చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే, దేవుడు ఇప్పుడు శ్రీ సభలో ఉన్నారు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తున్నారో అక్కడ ఉన్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు కూడా ముందే ఈ అంశాన్ని గురించి చెప్పడం మనం గతంలో ఆయన జీవించి ఉండగానే మనం వింటాము. ఉదాహరణకి, యేసుక్రీస్తు సమరయ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. సమరయ అనేటువంటి ప్రాంతంలో ఒక బావి దగ్గర ఆయన కూర్చొని ఉన్నప్పుడు సమరయ స్త్రీ అని పిలువబడినటువంటి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీకి యేసుక్రీస్తుకు మధ్య సంభాషణ జరిగింది. నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు అమ్మా అని అడిగే దగ్గర సంభాషణ మొదలైంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క సంభాషణ కొనసాగుతూ వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. దానికి ముందు ఆమె ఏమంటుంది అని అంటే, అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే, ఇదిగో మీ యూదులందరూ ఏమో దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తారు. మా పితరులు ఎవరైతే ఉన్నారో, అంటే సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే ప్రవక్త, ఇతర ప్రవక్తలు, మా పితరులందరూ ఏమో కొండల మీద బలులు అర్పించారు. మీరందరేమో యూదాలో ఉన్నటువంటి దేవాలయం, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం లేకపోయి బలులు అర్పిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమనంటే, అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మనందరికీ తెలిసిన మాట. అదేమిటి అనంటే, ఇదిగో మా ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో దేవుణ్ణి ఇటు కొండల మీద కానీ అటు దేవాలయంలో కానీ ఆరాధించబోవడం లేదు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబోయే కాలం వస్తుంది అని చెప్పడం మనం యేసుక్రీస్తు కాలంలోనే చూసాం. అంటే దేవాలయం కూలిపోతుంది అని ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు ఆల్రెడీ చెప్పాడు. అమ్మా, ఇదిగో మీరు కొండల మీద బలులు అర్పిస్తానని మీరు ఇజ్రాయేలీలు అంటున్నారు, సమరయులు అంటున్నారు. యూదాలో సైడ్ ఉన్నటువంటి ప్రజలందరూ దేవాలయంలో బలులు అర్పిస్తామంటున్నారు. కానీ మీరిద్దరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, ఇప్పుడు అటు ఆ దేవాలయము ఉండదు, ఇటు కొండల మీద బలులు అర్పించేది ఉండదు. ఎందుకు అనంటే, ఇక మీదట బలులు అనేవి ఉండబోవు అని యేసుక్రీస్తు స్పష్టంగా అక్కడ చెప్పడం మనకు కనిపిస్తూ ఉంది. ఇది దానికి సంబంధించినటువంటి నేపథ్యం. ఈ హెబ్రీ పత్రిక మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇక మనం దాటి 3వ రీడింగ్లోకి వెళ్దాము. 3వ రీడింగ్ మనం చదువుతాము. లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుంచి 44 వచనాలు మనం చదువుతాము. అందులో మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వెళ్ళినటువంటి సందర్భం అది. కాబట్టి ఆ సందర్భంలో మొదటగా ఎవరు అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఆ సందర్భంలో ఈ రిఫరెన్సుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకరు మరియమ్మ మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తే. ఈమె యేసుక్రీస్తు యొక్క తల్లి, మనందరికీ ఆధ్యాత్మికంగా తోడు ఉండి మన కొరకు ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తిగా మరియ తల్లి కనిపిస్తూ ఉంది. ఇక రెండవ వ్యక్తి ఎలిజబెత్ అమ్మ. ఈ ఎలిజబెత్ అమ్మ ఎవరు అనంటే, పునీత బప్తిస్మ యోహాను గారి యొక్క తల్లి. మనం గమనించినట్లయితే గత 2-3 ఆదివారాలలో అనేక సార్లు మనం యోహాను గారి యొక్క మాటలను విన్నాము. పోయిన ఆదివారం కానివ్వండి, అంతకుముందు ఆదివారం కానివ్వండి, దానికి ముందు ఆదివారం కానివ్వండి, బప్తిస్మ యోహాను ఏం మాట్లాడారు అనేటువంటి అంశాలను గురించి విన్నాము. ఇవాళ మనము డైరెక్ట్గా ఈ అంశాలన్నింటికీ కేంద్ర బిందువు అయినటువంటి యేసుక్రీస్తు,
యేసుక్రీస్తు ఆయన గురించి చెప్పినటువంటి వ్యక్తి అనగా ప్రవక్త యోహాను. వీళ్ళిద్దరి యొక్క తల్లులు వాళ్ళ దగ్గరికి మన యొక్క రిఫరెన్స్లు అక్కడికి వెళ్ళాయి. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తులు మరియమ్మ, ఎలిజబెత్ అమ్మ. వీళ్ళందరూ మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తులే. ఇప్పుడు ఈ సువార్త పట్టణము అసలు ఏం చెబుతుంది అనేది పరిశీలిద్దాము. అందులో 6 అంశాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి 5 వచనాల్లో 6 అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే, మరియ తల్లి గాబ్రియేలు దేవదూత నుంచి ఎలిజబెత్ అమ్మ గురించి సమాచారం తెలుసుకున్న తరువాత త్వరితముగా ప్రయాణమై వెంటనే గబగబా రెడీ అయిపోయి యూదా ప్రాంతానికి వెళ్ళారు. యూదా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రెండవ అంశం ఏం జరిగింది అని అంటే, ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి మరియ తల్లి వందన వచనం పలికారు. వందన వచనము అని అంటే ఈ రోజుల్లో మనం హాయ్ అని, హలో అని ఎలా అనుకుంటామో ఆ విధంగా ఇజ్రాయేలు పరిభాషలో వందన వచనం అంటే షాలోమ్ అని పలకరించుకునేవారు ఒకరినొకరు. అలా మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి షాలోమ్ అని పలకగానే వెంటనే ఎలిజబెత్ అమ్మ గారి యొక్క గర్భములో ఉన్నటువంటి శిశువు అనగా బప్తిస్మ యోహాను గారు గంతులు వేశారు. అది రెండవ అంశం. ఇక మూడవదిగా శిశువు గంతులు వేసిన తరువాత ఆ గంతులు వేయడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి పవిత్రాత్మ దేవునితో నింపబడి ఎలిజబెత్ అమ్మ సైతం బిగ్గరగా మరియ తల్లి గురించి మాట్లాడటం మనం చూస్తాము. అది మూడవ అంశం. ఇక నాలుగవదిగా వాళ్ళు అనగా ఎలిజబెత్ అమ్మ ఒక మాటను ఉపయోగించడం మనం చూస్తాం. ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాటను వాడతారు. ఆమె ఏమంటారంటే, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను అని మరియ తల్లి చెప్పడం మనకు కనిపిస్తూ ఉంది. అది నాలుగవ అంశం. ఇక ఐదవది, అక్కడ ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ కావచ్చు, ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు కావచ్చు, ఇద్దరు కూడా పవిత్రాత్మతో నింపబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గర 3 నెలల పాటు ఉండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ 6 అంశాలని మనం ఈ లూకా సువార్తలో చూసాము. ఒక్కసారి 6 అంశాలు చెప్తాను. మొదటిది, మరియమ్మ యూదా ప్రాంతానికి వెళ్ళారు. రెండవదిగా, మరియమ్మ మాట్లాడినప్పుడు శిశువు గర్భంలో గంతులు వేశాడు. మూడవదిగా, ఎలిజబెత్ అమ్మ సైతం గట్టిగా మాట్లాడటం మనకు కనిపించింది. నాలుగవదిగా, ఎలిజబెత్ అమ్మ ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాటను అనడం మనం చూసామంటే, నా ప్రభువు తల్లి నా వద్దకు ఎలాగొచ్చిందని చెప్పడం మనం చూసాము. ఆ తర్వాత వారు అనగా ఎలిజబెత్ అమ్మ, యోహాను గారు పవిత్రాత్మతో నింపబడ్డారు. ఆ తర్వాత 3 నెలల పాటు మరియ తల్లి అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ మాటలన్నీ చాలా ముఖ్యం. ఈ 6 అంశాలు ఎందుకు నేను 2 సార్లు చెప్పాను అని అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికి వెళ్ళే ముందుగా మళ్ళీ మనం ఇప్పుడు మీకా దగ్గరికి వెళదాము. మీకా దగ్గరకు వెళ్తే ఆయన చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట, ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవైనను ఇజ్రాయేలును ఏలబోవువాడు నీ నుండియే ఉద్భవించును. ప్రసవమగు స్త్రీ శిశువును కను వరకు ప్రభువు తన ప్రజలను తన అధీనమును తన యొక్క శత్రువుల అధీనమున ఉంచును అని చెప్పడం మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ గర్భముతో ఉన్నటువంటి స్త్రీలు 2 ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. మొదటగా ప్రసవమగు స్త్రీ బిడ్డను కనాలి. ఆ బిడ్డను బెత్లెహేములో కనాలి. ఇక్కడ 2 స్త్రీలు మనకు గర్భంతో కనిపిస్తున్నారు. ఒకరేమో మరియమ్మ, ఒకరేమో ఎలిజబెత్ అమ్మ. వీళ్ళిద్దరిలో బెత్లెహేములో బిడ్డను కన్న వ్యక్తి ఎవరు అనంటే మరియమ్మ. అంటే ఆ మీకా గ్రంథంలో ప్రవచింపబడినటువంటి స్త్రీ ఎవరు అనంటే మరియ తల్లి ప్రస్తావించబడ్డారు ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ రిఫరెన్స్లో. ఆ తర్వాత ఎందుకు బెత్లెహేంలోనే పుట్టాలి అని అంటే దానికి కారణం ఉంది. అదేంటంటే బెత్లెహేం అనేది దావీదు రాజు యొక్క ఊరు. దావీదు రాజు యొక్క తండ్రి అయినటువంటి జెస్సే అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క సొంత ఊరు ఏంటి అని అంటే ఈ బెత్లెహేము అనేటువంటి ఊరు అనమాట. ఈ బెత్లెహేము అనేది చాలా చిన్న ఊరు. ఈ బెత్లెహేములో కూడా ఎఫ్రతా అనేటువంటి ఒక కుటుంబం ఉండేది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మా ఇంటి పేరు పులుగుజ్జు. ఈ పులుగుజ్జు అనేది మా ఇంటి పేరు. ఉదాహరణకి మేము ఉంటున్నటువంటి ప్రాంతంలో పులుగుజ్జు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనుకోండి. అలాంటి పరిస్థితే ఈ యొక్క ఎఫ్రతా అనేది. యూదా అనేటువంటి వంశంలో యేసుక్రీస్తు పుడతారు అని మనకు పాత నిబంధన నుంచి ప్రవచనాలు ఆల్రెడీ ఉన్నాయి. యూదా అనేది ఒక గోత్రము లేదా ఒక జాతి, ఆనాడు ఉన్నటువంటి జాతి. ఆ జాతిలో నుంచి యేసుక్రీస్తు రాబోతున్నారు. అయితే ఆ జాతిలో కూడా ఎఫ్రతా అనేది ఒక కుటుంబము.
అంటే కుటుంబం యొక్క ఇంటి పేరు మీదుగా వచ్చినటువంటి వారే ఆ ఎఫ్రత. దాంట్లో ఒక మూల వ్యక్తి కూడా మనకు కనిపిస్తాడు, కాలేబు అనేటువంటి మాట మీరు వినింటారు. ఆ కాలేబు అనేటువంటి మూల వంశంలో వచ్చినదే ఈ ఎఫ్రత అనేది. అంటే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అంటే అత్యంత చిన్నదైనటువంటి యూదా గోత్రంలో పుట్టాడు. యూదా గోత్రంలో కూడా అత్యంత తక్కువ మంది మాత్రమే ఉండేటువంటి ఎఫ్రత అనేటువంటి కుటుంబంలో పుట్టారు. అంటే యేసుక్రీస్తు తనను తాను ఎంత తగ్గించుకున్నారు అని అంటే చివరగా పుట్టడమే కాదు, తక్కువగా ఉన్న దాంట్లో పుట్టడం మాత్రమే కాదు, అందులోనూ ఆ కుటుంబంలో కూడా తక్కువ స్థాయి ఉన్నటువంటి దాంట్లో యేసుక్రీస్తు పుట్టడం మనం చూస్తున్నాం. అంతేకాదు బలి గురించి మాట వచ్చింది కాబట్టి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియ తల్లి జోసప్ప గారు ఇద్దరు కలిసి వెళ్ళి దేవాలయంలో బలి అర్పించారు. అదేమిటో ఎవరైనా చెప్పగలరా? ఏం బలి అర్పించారు అని గమనించినట్లయితే అక్కడ వారు పావురాలను బలి ఇచ్చారు. పావురాలను బలి ఇచ్చారు అని అంటే వాళ్ళు నిరుపేదలు. సాధారణంగా కొంచెం డబ్బులుంటే గొర్రెలను లేదా మేకలను బలి ఇస్తారు. ఇంకా డబ్బులుంటే ఎద్దులను బలిగా ఇస్తారు. ఇంకా డబ్బులుంటే దేవాలయంలో బంగారాన్ని సమర్పిస్తారు. కానీ మరియ తల్లి జోసప్పులు 2 చిన్న గువ్వలను లేదా పావురాలను బలిగా సమర్పించారు. అంటే వాళ్ళు నిరుపేదలు. అంటే యేసుక్రీస్తు తనను తాను ఎంత తగ్గించుకున్నారు అని అంటే నిరుపేదగా పుట్టడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అది మొదటి రీజన్. బెత్లెహేంలో ఎందుకు పుట్టాలి అని అంటే రాజైనటువంటి దావీదు వంశంలో పుట్టాలి కాబట్టి ఆయన అక్కడ పుట్టారు. ఇక రెండవదిగా బెత్లెహేం అనేటువంటి మాట మనకు చాలా ముఖ్యం. బెత్లెహేం అనేటువంటి మాట 2 పదాల కలయిక. అందులో మొట్టమొదటిది బెత్, రెండవది లెహేం. బెత్ లెహేం అనేటువంటి 2 పదాల కలయిక అనమాట అది. బెత్ అంటే ఇల్లు అని అర్థం. బెత్ అంటే ఇల్లు. అదేవిధంగా లెహెం అంటే దాని అర్థం రొట్టె అని అర్థం. బెత్ లెహెం అంటే రొట్టెల యొక్క ఇల్లు అని అర్థం. యేసుక్రీస్తు ఎందుకు బెత్లెహేంలో పుట్టారు అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే యేసుక్రీస్తే ఒక రొట్టెగా మారబోతున్నారు. ఎందుకనంటే ఆయనే స్వయంగా మాట్లాడుతూ చెప్పారు. మన మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే ఆయన ఒక రొట్టెను అందుకొని దానిని త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను ఏమన్నాడు ఆయన, ఇదిగో నా శరీరము, దీన్ని మీరు తినండి అని చెప్పడం చూస్తున్నాం. అంటే ఆయన బెత్లెహేంలో ఎందుకు పుట్టాడు అని అంటే ఆయన ఒక లెహెంగా మారాడు. లెహెం అంటే రొట్టెగా మారాడు. ఈరోజు కూడా మనం దివ్యబలి పూజలోకి వెళ్ళి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు మనం లెహెంని స్వీకరిస్తున్నాం. అంటే ప్రతి దివ్యబలి పూజలోనూ మనము బెత్లెహేంని చూస్తున్నాం. ప్రతి దివ్యబలి పూజ ఒక బెత్లెహేం. ప్రతి దివ్యబలి పూజ మనలోకి యేసుక్రీస్తుని తీసుకొని వచ్చేటువంటి ఒక బెత్లెహేం అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు సైతం మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, నేనే నిజమైన ఆహారమును, ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వానిలో జీవం ఉండును అని యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తాము. తద్వారా ఎందుకు యేసుక్రీస్తు బెత్లెహేంని ఎంచుకున్నారు, దేవుడు ఎందుకు బెత్లెహేంని ఎంచుకున్నారంటే 2 కారణాలు. ఒకటి, రాజు వంశంలో జన్మించాలి, దావీదు వంశంలో జన్మించాడు. అలాగని ఆయన ఏదో డబ్బులు ఉన్నటువంటి కుటుంబంలో జన్మించలేదు. ఎంత నిరుపేద అని అంటే ఇక చివరి స్థాయిలో వాళ్ళు అర్పించగలిగేదే ఆ గువ్వలు లేదా పావురాలు. అంటే అంత నిరుపేద కుటుంబంలో యేసుక్రీస్తు జన్మించాడు. అంతేకాదు ఆయనే ఒక లెహంగా మారాడు. ఆయనే ఒక రొట్టెగా మారి ఈరోజు మన హృదయాల్లోకి రావడానికి ఆయన తనను తాను మార్చుకున్నారనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న అంశాన్ని స్మరించి మనము ఈ యొక్క ప్రసంగాన్ని ముగిద్దాము. మనము రోజరీలో పాల్గొన్నప్పుడల్లా లేదా జపమాలలో పాల్గొన్నప్పుడల్లా మనం ఒక మాట వింటూ ఉంటాం. అదేంటంటే వాగ్దాత్తము యొక్క మందసమా మా కొరకు వేడుకొనండి అని మరియ తల్లిని మనం ప్రార్థన సహాయం అడుగుతూ ఉంటాము. అసలు ఈ వాగ్దానము యొక్క మందసమా, వాగ్దాత్తము యొక్క మందసమా అంటే ఏంటి అనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా? అందులో వాగ్దాత్తము అని అంటే అది 2 పదాల కలయిక. వాక్కు ప్లస్ దానము, ఆ 2 కలిపితే వచ్చేటువంటి పదమే వాగ్దాత్తము. అంటే వాక్కును దానం చేయడం. వాక్కును దానం చేయడం అంటే మాట ఇవ్వడం. మాట ఇవ్వడం అని అంటే ప్రాఫెసీ, అంటే అదొక ప్రవచనం. వాగ్దాత్తం యొక్క మందసమా అంటే అదొక ప్రవచనము అని దాని అర్థం. అంటే పాత నిబంధనలో ఒక ప్రవచనం ఉంది, ఏమని? వాగ్దాత్తం యొక్క మందసమా. మందసము అని అంటే ఒక పెట్టె. మనం చూస్తాము నిర్గమకాండంలో దేవుడే స్వయాన మోషేతో మాట్లాడుతూ పెట్టెను తయారు చేయమని చెప్తాడు. మందసము అని అంటే ఒక పెట్టె. వాగ్దాత్తం యొక్క మందసమా అంటే దేవుని యొక్క వాగ్దానము లేదా దేవుని యొక్క ప్రవచనమును కలిగినటువంటి పెట్టే అని అర్థం.
ఇప్పుడు అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామని అంటే, ఈ రోజులు మనం చదువుతున్నటువంటి 3 రీడింగ్స్‌లో లూకా శుభవార్త నుంచి మనం చదువుతున్నదంతా కూడా ఈ వాగ్దాత్తం యొక్క మందసమా అనేటువంటి మాటకే గుర్తనమాట. ఈ మందసాన్ని తయారు చేసినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనను మనం విందాము. నిర్గమకాండం 40వ అధ్యాయము 34, 35 వచనాల్లో మనం గమనిస్తాము. దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే ఒక మందసాన్ని తయారు చేయి, ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళి ఒక ప్రత్యక్ష గుడారం అంటే ఒక డేరా వేయి, ఆ డేరాలో ఈ యొక్క నిబంధన మందసాన్ని ఉంచు, అప్పుడు నేను ఆ నిబంధన మందసం మీదకి దిగి వస్తాను. అంటే సింపుల్గా చెప్పాలని అంటే ఒక దేవాలయం లాంటిది అది. వాళ్ళు కదులుతూ వెళ్ళేవారు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ఒక కదిలించగలిగేటువంటి దేవాలయాన్ని తయారు చేసుకున్నారు. అది ఎలా ఉండేది అని అంటే, ఒక కొంత ప్రదేశాన్ని ఎన్నుకొని ఆ ప్రదేశంలో డేరాలు వేసుకునేవాళ్ళు. మనం కూడా గతంలో చూసే ఉంటాము. కొన్ని ఎద్దుల బండ్ల మీద కొంతమంది జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు. ఒక ప్రాంతానికి వెళ్తారు, ఆ ఎద్దుల బండిలో ఒక డేరా వేసుకుంటారు, కొంతకాలం అక్కడ ఉంటారు, ఒక నెల 2 నెలలు, మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ విధంగా ఆనాడు ఇజ్రాయేలీలు ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు, తాత్కాలిక దేవాలయం. ఆ దేవాలయంలో ఏం చేసేవారంటే ఒక డేరా వేసుకొని ఆ డేరాలో మందసాన్ని ఉంచి అక్కడ ప్రార్థనలు చేసుకునేవాళ్ళు. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్రాంతాలకు వెళ్ళాలి అని అన్నప్పుడు మందసాన్ని తీసుకొని ముందు వెళ్ళి మళ్ళీ వేరే ఒక ప్రాంతాన్ని చూసుకొని మళ్ళీ అక్కడ డేరా వేసి అక్కడ దేవాలయాన్ని స్థాపించుకునేవారు. ఆ విధంగా దాన్ని తయారు చేసుకునేవారు అనమాట. అక్కడ దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం మీదకి దేవుడు తన యొక్క మహిమను దించడం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. నిర్గమ 40, 34, 35 వచనాల్లో చూసినట్లయితే, మేఘము సమావేశపు గుడారమును కప్పివేశను, ప్రభువు తేజస్సు దానిని నింపివేశను. ఇక్కడ సమావేశపు గుడారమును కప్పివేసినటువంటి మాట ఏదైతే ఉందో అది గ్రీకులో ఎపిస్కియాసే అనేటువంటి మాటను వాడారు. ఎపిస్కియాసే అని అంటే దేవుని యొక్క మహిమ ఆ ప్రాంతాన్నంతా కూడా కప్పివేశారు అని అర్థం. ఎపి అంటే పైన అని అర్థము, స్కియాసే అని అంటే ఆ ప్రాంతం అంతా అని అర్థం. ఉదాహరణకి మనం బిషప్ గారు కూడా ఆర్డినేషన్ పొందేటప్పుడు ఒక మాట మనం వినే ఉంటాము, ఎపిస్కోపల్ ఆర్డినేషన్ అని వినే ఉంటాము. ఎపిస్కోపల్ అనేటువంటి పదం ఎపి అంటే మొత్తము అని, స్కోప్ అంటే ఆ ప్రాంతం ఎంతైతే ఉందో అని, ఆ ప్రాంతం అంతటా ఆయన యొక్క అధికారం ఉంది అని దాని అర్థం. సో అలా ఎపిస్కియాసే ద్వారా దేవుని యొక్క మహిమ ఆ మేఘం ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చింది. ఇదే పదాన్ని మళ్ళీ కొత్త నిబంధనలో ఉపయోగించారు. ఎక్కడ ఉపయోగించారు తెలుసా? లూకా సువార్తలోనే. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో గాబ్రియేలు దేవదూత మరియ తల్లితో మాట్లాడుతూ అంటాడు, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడను. అంటే యేసుక్రీస్తు మరియ తల్లి గర్భంలో పడబోతున్నారు. ఎలా పడబోతున్నారు అని అంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ఈ ఆవరించును అనేది పాత నిబంధనలో దేవుని యొక్క మహిమ దిగి వచ్చిన పదం ఏదైతే ఉందో ఎపిస్కియాసే, అదే పదాన్ని మరియ తల్లి మీద కూడా ఉపయోగించారు. పాత నిబంధనలో దేవుడు దిగి వచ్చారు. ఎక్కడికి దిగి వచ్చారు? ఆ గుడారంలో ఉన్నటువంటి నిబంధన మందసం మీదకి దిగి వచ్చారు. ఇప్పుడు మరలా దేవుడు దిగి వస్తున్నారు. కొత్త నిబంధనలో ఎక్కడికి దిగి వచ్చారు? మరియ తల్లి మీదకు దిగి వస్తున్నారు. అందుకనే మనం అంటాము మరియ తల్లిని మందసము అని పిలుస్తాము. దేవాలయంలో కూడా మందసములో దివ్య సప్రసాదాన్ని ఉంచుతారు. ఎందుకనంటే మందసము అనేది గర్భము లాంటిది, మరియ తల్లి గర్భము లాంటిది ఆ మందసము అని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మనం వెనక్కు వెళ్ళి ఈ మందసము పాత నిబంధనలో ట్రావెల్ చేసినటువంటి విధానాన్ని గుర్తు చేసుకుంటే మనకు సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఈ సంఘటనలన్నీ కనిపిస్తాయి. మరియ తల్లికి ప్యారలల్గా ఈ విషయాలన్నీ కనిపిస్తాయి. అంటే మరియ తల్లితో ఇవన్నీ పోలికలు ఉంటాయి. ఉదాహరణకి సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 2 నుంచి 14 వచనాల్లో ఈ మాటలన్నీ ఉంటాయి. అక్కడ ఏం జరిగింది అని అంటే, మందసము వేరే ప్రాంతంలో ఉండగా దావీదు మహారాజు ఏం చేశాడంటే ఆ మందసాన్ని యూదా ప్రాంతానికి తీసుకొచ్చాడు. సేమ్ అలాగే మరియ తల్లి యూదా ప్రాంతానికి, ఎలిజబెత్ అమ్మ యొక్క గర్భం గురించి విన్నటువంటి మరియ తల్లి యూదా ప్రాంతానికి వెళ్ళడం చూసాం. అంటే పాత నిబంధనలో మందసమేమో యూదా ప్రాంతానికి వచ్చింది, కొత్త నిబంధనలో మరియ తల్లి కూడా యూదా ప్రాంతానికి వచ్చారు. ఇక రెండవదిగా ఆ మందసం దగ్గర ఆ మందసాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు దావీదు మహారాజు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. తన శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలు కూడా
పోతుంటే వాటిని కూడా గమనించలేనంతగా దావీదు మహారాజు సంతోషంతో నాట్యమాడాడు. అందుకనే మనం ఒక పాట కూడా వింటాము, దావీదు ఓలే నాట్యమాడే ప్రభువును స్తుతించెదను అని. దావీదు మహారాజు ఎప్పుడు నాట్యమాడాడు అని అంటే ఆ మందసాన్ని మోసుకొస్తూ ఉన్నప్పుడు దావీదు మహారాజు నాట్యమాడాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో మరియ తల్లి ఎదురుగా ఉండగా ఒక వ్యక్తి గర్భములో గంతులు వేస్తున్నాడు. గంతులు వేయడము అని అంటే ఆనందంతో డ్యాన్స్ వేయడము. ఆ గంతులు వేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పునీత బప్తిస్మ యోహాను గారు. బప్తిస్మ యోహాను గారు మందసం ఎదురుగా ఉండగా ఆయన గర్భంలోనే గంతులు వేయడం చూస్తున్నాము. దావీదు గారు బయటకు వచ్చిన తర్వాత గంతులు వేస్తున్నాడు, కానీ ఇక్కడ చూస్తే గర్భంలోనే గంతులు వేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రభావం ఇంకెంత ఎక్కువగా ఉందో గమనించాలి. ఇకపోతే మరలా దావీదు మహారాజు అక్కడ డ్యాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించినట్లయితే అక్కడ వారు బోరను ఊదుతూ శబ్దాలు, అంటే మనం దేవుణ్ణి ఊరేగించేటప్పుడు ఏ విధంగా అయితే డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తామో సంతోషంతో ఆనందంతో బాకాలు ఊదుతూ పీకలు ఊదుతూ ఏ విధంగా తీసుకెళ్తామో అలాగ దావీదు మహారాజు ఆ మందసాన్ని తీసుకొస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి స్పందిస్తూ ఉంది. అంటే మరియ తల్లితో ఎలిజబెత్ అమ్మ ఏదో నార్మల్ వాయిస్లో మాట్లాడడం లేదు, అంటే బాగున్నావా అమ్మా అని ఇలా మాట్లాడడం లేదు. దానికి బదులుగా నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అని గట్టిగా బిగ్గరగా ఎలుగెత్తి మాట్లాడుతూ ఉంది. అంటే తన యొక్క వాయిస్ని పైకి పెంచి మాట్లాడుతూ ఉంది. అంటే పాత నిబంధనలో మందసం ముందు ఏ విధంగా అయితే ఎలుగెత్తి ఒక స్వరము ఆనంద నాదాలు వినిపిస్తూ ఉన్నాయో, ఎలిజబెత్ అమ్మ కూడా మరియ తల్లి అనేటువంటి మందసం ముందు ఎలుగెత్తి మాట్లాడటం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత దావీదు మహారాజు ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు యెరూషలేముకు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ప్రభువు యొక్క మందసము నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అని అనడం సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. సేమ్ అలాగే ఎలిజబెత్ అమ్మ ఎగ్జాక్ట్గా మళ్ళీ దావీదు మహారాజు వాడినటువంటి మాటలనే తీసుకొని అంటుంది, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. అంటే అక్కడేమో ప్రభువు యొక్క మందసం వస్తూ ఉంది, ఇక్కడేమో ప్రభువు తల్లి వస్తూ ఉంది. ఆనాటి మందసం ద్వారా దేవుడు మాట్లాడాడు, ఈనాడు తల్లి యొక్క గర్భంలోనే యేసుక్రీస్తు దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత చూసినట్లయితే అక్కడ ప్రజలందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడినట్లుగా చూస్తున్నాము. దావీదు మహారాజు దాన్ని మోసుకొని వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎదురుగా ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ అలాగే యోహాను గారు ఇద్దరు కూడా పవిత్రాత్మతో నింపబడటం మనం చూస్తున్నాము. ఆ తర్వాత 3 నెలల పాటు మందసం ఏదైతే ఉందో అది ఓబెదోము అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో 3 నెలల పాటు అక్కడ ఉండింది మందసము. 3 నెలలు ఉన్న తర్వాత దేవుడు ఆ ఓబెదోము యొక్క కుటుంబాన్ని చల్లగా చూసి వాళ్ళని దీవించాడు. సేమ్ అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళినటువంటి మరియమ్మ ఎగ్జాక్ట్గా ఎన్ని నెలలు అక్కడ ఉన్నారు అని అంటే 3 నెలల పాటు. అనగా యోహాను గారు పుట్టే వరకు మరియ తల్లి అక్కడ నుంచి బయలుదేరినట్లుగా చూస్తున్నాము. ఆ మందసం అక్కడ నుంచి వెళ్ళగానే ఈ పుట్టినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డే బయటికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి మాట్లాడడం చూసాము. పోయిన 3 వారాలు మనం మాట్లాడింది ఆ బిడ్డ చెప్పినటువంటి మాటల గురించి, అనగా యోహాను గారు యేసుక్రీస్తు గురించి చెప్పినటువంటి మాటల గురించే మనం విన్నాము. ఇప్పుడు గమనించినట్లయితే మరియ తల్లికి క్యాథలిక్స్ ప్రాముఖ్యత ఇస్తారు, ప్రొటెస్టెంట్లు ఏమో మరియ తల్లిని ఎందుకు మీరు అంత ఎక్కువ గౌరవం ఇస్తారని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. అది ఎందుకు అని అంటే మనం దానికి అనేక కారణాలు, అందులో ఒక కారణం ఏమిటి అని అంటే మరియ తల్లి గురించి పాత నిబంధనలో యేసుక్రీస్తు తర్వాత అత్యంత ఎక్కువగా ప్రవచింపబడినటువంటి వ్యక్తి మరియ తల్లి. అందుకనే మరియ తల్లికి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము. ఉదాహరణకు చూడండి, మరియ తల్లి పాత నిబంధనలో ఎన్నిసార్లు మరియ తల్లి గురించి చెప్పారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మరియ తల్లిని స్త్రీ అని సంబోధించారు. అక్కడ ఏమంటాడంటే, నీకును స్త్రీకిని నీ సంతానానికి స్త్రీ సంతానానికి తీరని వైరం కలుగజేస్తాను అని అక్కడ సర్పానికి శాపాన్ని ఇవ్వడం దేవుడు మనం చూస్తాము. ఆ తర్వాత తప్పు చేసినటువంటి అవ్వకి ఆదాముకు కూడా అక్కడ శిక్ష విధించడం మనం చూస్తాము. అక్కడే మరియ తల్లి గురించి మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ మీకా గ్రంథంలోకి వస్తే మీకా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాము, ప్రసవమగు స్త్రీ శిశువును కను వరకు అని చెప్పడం చూస్తున్నాం. అంటే ఆది కాండంలోనూ స్త్రీ అని పిలిచారు మరియ తల్లిని, మీకా గ్రంథంలోకి వచ్చేసరికి మళ్ళీ స్త్రీ అని పిలవడం మనం చూస్తున్నాము. మళ్ళీ పౌలు గారి దగ్గరికి వెళితే పౌలు గారు మాట్లాడుతూ గలతీ 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా అంటున్నారు, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను.
అని పౌలు గారు మళ్ళీ స్త్రీ గురించి మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ యోహాను గారు, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను మాట్లాడుతూ దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ, అంతటా దివియందు గొప్ప సంకేతం గోచరించను, ఒక స్త్రీ దర్శనమిచ్చను అని చెప్పడం చూస్తున్నాం. ఆ స్త్రీ గర్భవతి అయి ఉంది. ఆ స్త్రీకి పుట్టినటువంటి బిడ్డే యేసుక్రీస్తు అని చెప్పడం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన స్త్రీ అని చెప్పారు. ఆ తర్వాత స్వయాన ఎవరో కాదు, యేసుక్రీస్తే మరియమ్మతో మాట్లాడుతూ అమ్మ అని పిలవలేదు ఆమెను గురించి ఏమన్నాడు తెలుసా? ఆ కానాపల్లె పెండ్లి విందులో యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో, పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే వాళ్ళకు ద్రాక్షారసం లేదు అని మరియ తల్లి వెళ్ళి యేసుక్రీస్తుకి చెప్తే అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, స్త్రీ అది నీకేమి నాకేమి అని అన్నారు. స్త్రీ అనేటువంటి మాట ఎందుకని యేసుక్రీస్తు స్త్రీ అని మాట్లాడాలి? ఎందుకు అనంటే, ఈ స్త్రీ పాత నిబంధనలో అనేక సార్లు ప్రవచింపబడింది. ఆ స్త్రీయే బెత్లెహేముకు వెళ్ళారు. ఆ స్త్రీయే అక్కడ బిడ్డను కన్నారు. ఆ బిడ్డే యేసుక్రీస్తు. ఆ బిడ్డే లెహంగా మారారు. ఆ బిడ్డే ఈరోజు మనకి శాంతిని తీసుకొని వస్తున్నారు. ఆ శాంతికరమైనటువంటి రాజు వస్తున్నాడు కనుకనే ఈ ఆదివారాన్ని మనము శాంతికరమైనటువంటి ఆదివారంగా జరుపుకుంటూ ఉన్నాము. ఆ రాజు వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ ఏకమవుతారని చెప్పారు. ఈరోజు కేథలిక్ చర్చిలో వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి, ఇజ్రాయేలీలు ఆనాడు చెదిరిపోయారు. 3000 సంవత్సరాల క్రితం చెదిరిపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ఎప్పుడైతే వాళ్ళందరూ యేసుక్రీస్తును అంగీకరించి చర్చిలో చేరతారో వాళ్ళు దేవుని బిడ్డలు అవుతారు. వాళ్ళందరూ ఏకమవుతారు. మనమందరము దేవుని యొక్క బిడ్డలుగా మారుతాము. అంత గొప్ప ప్రణాళిక దేవుడు ఆ స్త్రీ ద్వారా ఇక్కడ మనకు నెరవేర్చడం చూస్తున్నాము. అందుకనే మనం మరియ తల్లికి ప్రాముఖ్యత ఇస్తాము అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఈ ఆదివారం యొక్క ప్రసంగం.